బీజిఎం కానీ తర్వాత హీరో అవుట్లుక్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ అమేజింగ్ అమేజింగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓ రిషబ్ శెట్టి అన్న కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. సో కాంతార వన్ కానీ సూపర్ అన్న. ఇంకా శివుడు రూపంలో వచ్చిన ఆ యాక్టింగ్ అయితే ఇరగదీశారని చెప్పి ఆస్కార్ పక్క. పవర్ స్టార్ కాంపిటీషన్ అంటే అట్లా కాంట్రవర్షియల్ చేయాలనుకోవట్లేదు. కాంతారా 2 ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఒక్కొక్క సీన్ ఎంత బాగుందంటే ప్రతి ఒక్క మూవీ అంటే ప్రతి ఒక్క సీన్ చాలా డీటెయిలింగ్గా ఇచ్చారు. అండ్ ఇంటర్మిషన్ సీన్ అప్పుడు కూడా కొన్ని సీన్స్ ఉన్నాయి లిటరల్లీ. బ్రో కాంతారా చాప్టర్ 1 ఎలా ఉంది? ఓ రిషబ్ శెట్టి అన్న కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఈ సినిమాతో రిషబ్ శెట్టి అన్నకి నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది. ఆస్కార్ అవార్డుకి పెట్టినా తప్పలేదు. అసలు ఆయన చేసిన యాక్టింగ్కి దండేసి దండం పెట్టాలి. 100 కొబ్బరికాయలు కొట్టినా తక్కువే. కన్నడ ఇండస్ట్రీలో మా అవతార నరసింహ సినిమా తర్వాత కాంతారా ది లెజెండ్ సినిమా అంత బాగుంది. మంచి బ్లాక్ బస్టర్ పడింది. ఇంకా తానే డైరెక్షన్ తానే హీరోయిన్ నిజంగా చెప్తున్నారు. నిజంగా ఆస్కార్కి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ సినిమాని కూడా పంపిస్తారు పక్క. ఆస్కార్ ఈ సినిమాకి అయితే ఖచ్చితంగా వస్తాను. యాక్టింగ్ అయితే సూపర్ అన్న. నిజంగా చెప్తున్నారు. ఒక దేవుడిని మైమర్పించి అంటే దేవుడు వచ్చేస్తే ఎలా ఉంటుంది అన్నంత భయంగా చూపించాడు. నాకైతే సూపర్ అనిపించింది. అక్కడ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆయన యాక్టింగ్ కానీ బీజిఎం కానీ ఎలివేషన్లు కానీ ఎక్కడ కొరత లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం హర్రర్ థ్రిల్లింగ్గా కనిపిస్తున్నా హర్రర్ ఉండదు. బట్ ఆ సస్పెన్స్ అని బాగా నచ్చింది. బట్ ఏంటంటే కథల విషయానికి వచ్చి కొంచెం లైట్ అంతే. సో ఓవరాల్గా శివుడు కోసం బాగా చూపించారని చెప్పి. సో కాంతార వన్ కానీ సూపర్ అన్న. ఇంకా శివుడు రూపంలో వచ్చిన ఆ యాక్టింగ్ అయితే ఇరగదీశారని చెప్పి ఆస్కార్ పక్క. ఎవరికి ఇవ్వడం కాదు. ఈ రిషబ్ శెట్టికి ఈ సినిమాకి ఖచ్చితంగా వస్తుంది ఆస్కార్. బీజిఎం కానీ తర్వాత హీరో అవుట్లుక్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ అమేజింగ్ అమేజింగ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ వాళ్ళు మార్నింగ్ నేను వచ్చేటప్పుడు రివ్యూస్ చూశాను. ఒకరుండే యావరేజ్ అది ఇది అన్నారు. మూవీ చూసిన తర్వాత అనిపించింది వాళ్ళందరికీ ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వాలి. కళ్ళతో చూసిండ్రా దేంట్లతో చూసిండ్రా అని. చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. అండ్ ఇంకోటి చెప్పాలంటే సాంగ్స్ కానీ బీజిఎం కానీ లుక్స్ కానీ ఫైటింగ్ సీన్స్ కానీ థీమ్ కానీ ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ సింక్. అందుకే అనుకుంటే ప్రతి ఒక్క మూవీ కొంచెం వెనక్కి మూవ్ అయిపోయాయి. ఎందుకంటే మా నోటి మూవీ ముందు ఏది నిలబడలేదు కాబట్టి. బట్ ఈ మూవీలో ప్రతి ఒక్కటి క్లియర్గా అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు చాలా ఉన్నాయి మూవీలో. 10 minutesకి ఒకసారి గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి. కాంతారా చాప్టర్ 1 ఎలా ఉంది బ్రో? చూసాను, బాగుంది. రిషబ్ శెట్టి ఎలా ఉంది? బాగుంది, ఆల్ గుడ్, బాగానే చేశారు. సార్ ఇట్టి కొడతాడు అంటారా? యా కొట్టచ్చు. పవర్ స్టార్కి కాంపిటీషన్ వస్తున్నాడు కదా, 1 week గ్యాప్ కదా. పవర్ స్టార్ కాంపిటీషన్ అంటే అట్లా కాంట్రవర్షియల్ చేయాలనుకోవట్లేదు. విజువల్స్ ఎలా ఉన్నాయి బ్రో? విఎఫ్ఎక్స్ కానీ ఆ బీజిఎం కానీ ఆ గ్రాఫిక్స్ కానీ అంతా బాగా చేశారు. ఓజీ కంటే కూడా చాలా బాగుంది. పుష్ప 2 KGF 2 రికార్డులు బ్రేక్ చేస్తున్నట్టు. పుష్ప 2 రికార్డుని KGF రికార్డుని ఒంగో పెడుతుంది కాంతారా 2. ఈ సినిమాతో రిషబ్ శెట్టి అన్నకి మంచి బ్లాక్ బస్టర్ పడింది. రాబోయే జై హనుమాన్ సినిమా కూడా రిషబ్ శెట్టి అన్నకి మంచి కంబ్యాక్ ఇస్తుంది, ఉపయోగపడుతుంది. శివుడి గురించి ఎలా చూపించారు? శివుడి గురించి కానీ విష్ణువు గురించి కానీ ఆ కూర్మ అవతారం కొని అంతా కూడా అసలు ఒక డివోషనల్ బాగా చూపించాడు. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్న దానికంటే డబల్కి త్రిబుల్ ఉంది సినిమా. సో ఫ్యాన్స్ అంతా కూడా మంచి ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంది. మంచి దమ్ బిర్యానీ పెట్టాడు.